హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలన్ అండి. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మన భీమవరం దగ్గర పేరుపాలెం బీచ్ అని వింటాం కదండి. ఆ పేరుపాలెం బీచ్కి అయితే మేము వెళ్ళామండి. ఈ మధ్య మేము భీమవరం వెళ్ళినప్పుడు భీమవరం నుంచి మేము పేరుపాలెం బీచ్కి వెళ్ళామండి. ఈ పేరుపాలెం బీచ్కి మన భీమవరం నుంచి వెహికల్ అయితే మాట్లాడుకున్నాం. వెహికల్ వచ్చి కాస్ట్ అప్ అండ్ డౌన్ వచ్చి 2400 అయితే ఛార్జ్ చేశారండి. అంటే మేమైతే 12కి బయలుదేరామండి ఆఫ్టర్నూన్. అక్కడి నుంచి మామూలుగా ఈవినింగ్ వచ్చాము. 2400 అప్ అండ్ డౌన్ అయితే వెహికల్ కార్కి అయితే ఛార్జ్ చేసి తీసుకున్నారండి. ఇది మనకి పేరుపాలెం వెళ్ళే బీచ్కి వెళ్ళే దారిలో ఊర్లండి ఇవి. మొత్తం కోనసీమలాగా, అంటే మన ఇప్పుడు కోనసీమ పాలకొల్లు అమలాపురం అలా అంటారు కదండి, సేమ్ అలాగే గోవా ఎలా ఉందో అలాగే ఉంటుందండి బీచ్ దగ్గరలో ఊర్లోని. ఇది ఎంట్రన్స్ అవుతున్నాం కదండి పేరుపాలెం బీచ్కి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉందండి రైట్ సైడ్లో. ఇదేనండి పేరుపాలెం బీచ్. ఇక్కడ మనకి రైట్ సైడ్లో చిన్న అంటే హోటల్ లాగా ఉంటుంది, బడ్డీగుడ్లాగా. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి చూశారు కదండి, అంటే గుడారాలాగా, అంటే అంటే చిన్న రెస్టారెంట్లు, అంటే క్యాంపెయినింగ్ అంటారు కదండి, అలాగే అవి వేసారండి ఇక్కడ. అక్కడ అంటే అంటే చిన్న రెస్టారెంట్ లాగా, అంటే ఇప్పుడు క్యాంపెయినింగ్ అంటారు కదండి, అలాంటివి ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ స్టే చేయొచ్చు. అంటే మనకి ఒక 4 మెంబర్స్ 3 మెంబర్స్కి అయితే ఇక్కడ స్టే చేయొచ్చు అండి. మేమైతే లోపలికి వెళ్ళలేదండి, ప్రైజెస్ అయితే ఐడియా లేదు. ఇదేనండి పేరుపాలెం బీచ్. ఈ బడ్డీకోటి దగ్గర ఇక్కడ మేము వాటర్ బాటిల్స్ అయితే తీసుకుని వెళ్ళామండి. ఇక్కడ స్టార్టింగ్లో హంస బీచ్ రిసార్ట్స్ చూశారు కదండి, ఈ రిసార్ట్స్ ఇక్కడే స్టే చేస్తారంటండి ఎక్కువ. స్టార్టింగ్లో పేరుపాలెం బీచ్ అనేది ఇక్కడ పేరుపాలెం బీచ్. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది చూశారు కదండి. మనకి ఇది స్టార్టింగ్లో ఇట్లా ఎలా చెప్పాలంటే గోవా బీచ్ వైపు తిరుగుతుంటే రైట్ సైడ్లోనే ఈ రిసార్ట్స్ అయితే తగులుతాయండి. ఫస్ట్లోనే ఉంటాయండి ఈ రిసార్ట్స్, స్టార్టింగ్లోనే ఉంటాయి. ఈ సిమెంట్ రోడ్ ఉంది కదండి, ఈ సిమెంట్ రోడ్ స్ట్రైట్గా అలా వెళ్ళిపోతే ఇక్కడ ఒక గవర్నమెంట్ది ఓల్డ్ ఏదో అప్పట్లో పెద్ద బిల్డింగ్ అంటండి, ఆఫీస్ లాంటిది. చూశారు కదండి రైట్ సైడ్ మొత్తం పేరుపాలెం బీచ్ అనండి. మీకు కనిపించేదంతా పేరుపాలెం బీచ్ వ్యూ పాయింట్ అండి. రైట్ సైడ్లో మనకి అటు సైడ్ కూడా ఒక రోడ్డు, ఇటు సైడ్ ఉందండి. ఇటు లెఫ్ట్ సైడ్ అంతా, ఇటు లెఫ్ట్ సైడ్ మొత్తం ఊరండి. ఊరు పక్కన పెద్ద కొబ్బరి తోటలండి, అన్ని కొబ్బరి తోటలు కనిపిస్తాయి. ఈ వ్యూ పాయింట్ చూశారు కదండి రైట్ సైడ్లో, అదంతా చాలా బాగుండిద్దండి. మొత్తం పేరుపాలెం బీచ్ వ్యూ పాయింట్ అలా చివరికి బారుగా వెళ్ళిపోద్దండి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా ఇదిగా ఉందండి. వీకెండ్ ఆఫ్ చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారని చెప్తున్నారండి. అంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, తర్వాత అక్కడ స్టార్టింగ్లో చర్చ్ ఉంది, మినీ గోవా బీచ్ ఉంది. మేమైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, అంటే లంచ్ టైం అయిందండి, మేము బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి లెఫ్ట్ సైడ్లోనే ఇక్కడ కొబ్బరి తోటలో లంచ్ అయితే చేసామండి. ఇక్కడ భోజనం చేసేసి మళ్ళీ తర్వాత స్టార్ట్ అయ్యాము. కారు ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎక్కడ కూర్చుందామన్నా కిందంతా ఇసుక ఉండి, తర్వాత పెద్ద పెద్ద కొబ్బరి మట్టలు. ఇక్కడ భోజనం చేద్దామని కూర్చున్నామంటే ఎక్కడ చూసినా కూడా ఇసుకేనండి. ఈ కొబ్బరి మట్టల వల్ల అప్పుడు కొంచెం ఆలోచించాము. ఇంకా ఫైనల్గా అక్కడైతే కొబ్బరి మట్ట ఉందండి పెద్దది, అక్కడ కూర్చున్నాము. అక్కడ కూర్చుని మేమైతే భోజనం చేసామండి. చాలామంది కూడా ఈ తోటలోనే ఎక్కువ భోజనం చేస్తున్నారండి, ఎక్కువగా లంచ్ టైంలో. అటు బీచ్ ఒడ్డును కూడా చిన్న గడ్డిలాగా ఉంటుంది కదండి, ఆ గడ్డిలో కూడా కూర్చుంటున్నారు. ఎగ్జాక్ట్గా మేము వెళ్ళేసరికి అక్కడికి 1:30 అలా అయిందండి. 1:30 అయిపోయింది. మొత్తం కొబ్బరి తోటలేనండి, చాలా పెద్ద పెద్ద చెట్లు, కొబ్బరి చెట్లు అండి ఇవన్నీ. అంత పెద్దగా చూశారు కదండి, మొత్తం కొబ్బరి తోట, ఎటు చూసినా కొబ్బరి తోటలేనండి. అంటే బీచ్కి ఆపోజిట్ తోటలు అండి, ఒక రోడ్ లాగా ఉంటుంది, ఆ రోడ్డు అవతల అంతా కొబ్బరి తోటలేనండి. అక్కడ కూర్చోడానికి సిట్టింగ్ అవ్వదు కాబట్టి ఆ ఇసుకలో మేమైతే అలా నుంచి తినేసామండి. అటు ఇటు రోడ్డుకి ఇరువైపుల నుంచి కూడా చాలా గాలి వచ్చిందండి. గాలి రావడం వల్ల ఇసుక అయితే
బీచ్ దగ్గర కాబట్టి గాలి ఎక్కువ రావడం వల్ల గాలి కూడా ఎక్కువ తగలకుండా ఉండాలని తోటలో అయితే ఉన్నామండి. మేమైతే లంచ్ అయితే భీమవరంలోనే తీసుకున్నామండి. భీమవరంలో ఒక రెస్టారెంట్లో లంచ్ ప్యాక్ తీసేసుకుని వెళ్ళిపోయామండి హోటల్లో. ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ ఒక చర్చ్ ఉంటుందండి. ఈ చర్చ్ దగ్గరికి అయితే వచ్చాము మనం. ఈ ఊరు ఈ ఈ ఆ పేరుపాలెం బీచ్ దాటిన తర్వాత ఈ సెంటర్ అయితే తగిలిద్దండి మనకి వస్తుంది. ఈ సెంటర్ లెఫ్ట్ సైడ్లో ఒక ఆర్సిఎం చర్చ్ ఉండిద్దండి చాలా పెద్దగా. అంటే ఇక్కడ వీకెండ్ ఆఫ్ చిన్న తిరణాల్లాగా అంటే సంబరాల్లాగా జరుగుతాయంట. మినీ గోవా ఉంటాం కదండి, అలాగే ఇక్కడ కూడా షాపింగ్ రోడ్ సైడ్లోనే ఉంటాయండి. చర్చిని కూడా చూద్దామని వెళ్ళామండి. ఇది వచ్చి రోమన్ క్యాథలిక్ ఆర్సిఎం కథోలిక్ చర్చ్ అండి. ఇది ఈ చర్చి ఎప్పటి నుంచో ఉందని చెప్పారండి. ఎదురుగా మనకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం అయితే ఒకటి కనిపించిందండి. రాజశేఖర రెడ్డి విగ్రహం రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో ఈ ఏరియాని ఎక్కువ డెవలప్ చేశారని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారండి. అలా చర్చిలోకి వెళ్దామని చెప్పేసి మేము బయలుదేరాం. ఇటు సైడ్ కొబ్బరి తోటలు, అటు బీచ్ మధ్యలో చిన్న సెంటర్ లాగా ఉండిద్దండి. ఈ పక్కన చర్చి. ఆ రోడ్డు చివరికి అలా వెళ్ళిపోతే ఒక ఊరు వచ్చిందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ చర్చిని చూసుకుని వెళ్తారంటండి. అంటే మనకి వెలంగని ఎలాగో వెలంగనిలాగా సేమ్ ఇది కూడా అలాగే ఉందండి. బీచ్ కొట్టిన చర్చి బీచ్కి దగ్గరలోనే ఉందండి. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆర్సిఎం చర్చిలు చూస్తున్నాం కదండి, అలాగే ఈ చర్చి కూడా చూద్దాం. లోపలికి వెళ్ళానండి. చర్చి అయితే చాలా బాగుందండి. లోపల అప్పటికే పూజ అయిపోయిందంటండి. ఇక్కడికి చాలామంది వచ్చి వెళ్ళిపోయారండి. పూజ అయిపోయిందని చెప్పారు, క్లోజ్ చేశారు. ఇది జోసెఫ్ తంబి గారిదండి. ఇది జోసెఫ్ తంబి గారు విగ్రహం ఉంది. చాలా పీస్ఫుల్గా ఉండిద్దండి చర్చిలో. పీస్ ఆఫ్ మైండ్. ఇంకా లెఫ్ట్ సైడ్లో చర్చికి సంబంధించినవి ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తానండి. రైట్ సైడ్ డోర్ నుంచి మనం చూస్తే బీచ్ రోడ్డు, తర్వాత సెంటర్ అవన్నీ కనిపిస్తాయండి. చూసారు కదండి, బయటకు వచ్చి చూపిస్తున్నాం చూడండి. మొత్తం బీచ్ కనబడుతుంది చూసారా, పేరుపాలెం బీచ్. అక్కడ స్నానాలు చేసి మళ్ళీ ఇక్కడికి వస్తారండి. స్నానం చేయడం, తిరణాల్లాగా ఉన్న షాపుల దగ్గరికి లేదన్నా కొనుక్కోవడం, నెక్స్ట్ వచ్చి ఈ చర్చి దగ్గరికి వచ్చి విజిటింగ్ చేసుకుని దేవుణ్ణి దర్శించుకొని వెళ్తారండి. చర్చి అయితే పెద్దదేనా కాదండి, మామూలుగా మీడియం చిన్నది. లోపల పెద్ద చర్చి ఉందండి, అది చూపిస్తాను మీకు తర్వాత. జీసస్ స్టాట్యూ అండి. ఇది బీచ్ సైడ్ భాగం అండి, బీచ్ సైడ్కి అనమాట. ఇది రోడ్ సైడ్లో ఉన్న డోర్ ఇది. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా అంటే మామూలుగా తిరణాల్లాగానే ఉంటుందంట. ఎక్కువగా గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్కి అయితే ఇక్కడ చాలా బాగా చేస్తారని చెప్పారండి చర్చి వాళ్ళు. రాజశేఖర రెడ్డి విగ్రహం చూశాను కదండి, ఎంత పెద్దగా కట్టించారో. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ ప్లేస్ అంతా ఎంత డెవలప్ అయిందని చెప్పారండి. ఇక్కడ మనకు అన్నీ దొరుకుతాయండి, బట్టలే కానీ లేదా వాటర్ బాటిల్, ఫుడ్ అన్నీ దొరుకుతాయని చెప్పారండి. ఇక్కడ మళ్ళీ చర్చికి ఆపోజిట్లో ఈ సైడ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయండి. మేరీమాత స్టాట్యూ అండి ఎంట్రన్స్లో. మీకు ఫస్ట్ చూపించాను కదండి, ఆ రిసార్ట్స్ కాకుండా చర్చికి పక్కన కూడా కొబ్బరి తోటలో రిసార్ట్స్ ఉన్నాయండి. వీకెండ్ ఆఫ్ సాటర్డే, సండే అయితే ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉండిద్దండి, అందులో డౌటే లేదు. రాజశేఖర రెడ్డి గారి హయం నుంచి ఇక్కడ చాలా డెవలప్ అయింది. ఈ ఏరియా అంతా ప్రాఫిట్ లేకపోతే బిజినెస్ ఎక్కువ అవుతుందండి అని మాకు అప్పటి నుంచి సెంటర్ ఊరంతా బాగా డెవలప్ అయిందని చెప్పారండి. పక్కన చర్చికి ఆపోజిట్లోనే మళ్ళీ ఒక రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్డు చివరికి వెళ్ళిపోతే ఒక ఊరు వస్తుందండి. మేరీమాత స్టాట్యూ అయితే చాలా బాగుంది, చూశారు కదండి. ఇది చర్చికి రైట్ సైడ్ వైపు అండి. మొత్తం ఇసుకేనండి, ఆ బీచ్ రోడ్ నుంచి చర్చ్ కానీ మొత్తం ఇసుక, ఎటు చూసినా ఇసుకలోనే వెళ్ళాలండి. చర్చిలోనే అటు క్వార్టర్స్ ఉన్నాయండి, అంటే పిల్లలకి కానీ చదువుకునే పిల్లలకి, మళ్ళీ హాస్టల్ లాగా చిన్నవి ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. చర్చి పైన భాగం అండి ఇదంతా. పైకి కూడా ఎక్కొచ్చండి, పైకి స్టెప్స్ ఎక్కి పైన కూడా చూడొచ్చు. ఇక స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నారు చూసారు కదండి, ఆ పైకి వెళ్ళడానికి.
ఇటు సైడ్ అటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి చూసారు కదండి, అది పైకి వెళ్ళడానికంటే ఇక్కడ లోపల పీఠాధిపత్యం అండి, బలిపీఠం అంటాం కదా చర్చి దగ్గర లోపల. ఫాదర్ ఇక్కడే నుంచి పూజ చేస్తారండి. బాలయేసుని ఎత్తుకున్న మేరీమాత బొమ్మ. ఈ ప్లేస్లోనే పూజ జరిగిద్దండి. మాస్ కథోలిక్ చర్చ్, ఆర్సిఎం కథోలిక్ చర్చ్ అండి. ఇక్కడ మాస్ జరుగుతుంది ఈ ప్లేస్లోనే. ఇక్కడ పట్టణాలు చదువుతారండి, పట్టణాలు. ఫాదర్ గారు ఇక్కడ మాస్ చేస్తారు. చర్చ్ అయితే చాలా బాగుందండి. దివ్య బలి పూజ చేస్తారు, దివ్య బలి పూజ పీఠం. చర్చికి అటు లోపల సైడ్ అయితే చిన్న షాపులు ఉన్నాయండి. అటు రైట్ సైడ్లో అయితే మనకి చిన్న చిన్న అంటే రెస్ట్ రూమ్స్ లాగా, కొంత బోర్డింగ్ స్కూల్ అంటారు కదండి, బోర్డింగ్ స్కూల్ హాస్టల్ లాగా పిల్లలకి అలా ఉన్నాయండి. మొత్తం ఇది ఇన్సైడ్ అండి, చర్చికి లోపల సైడ్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఇది వచ్చి కొబ్బరి తోటలోనే ఉందండి, మ్యాక్సిమం కొబ్బరి తోటలోనే ఈ చర్చ్ అయితే కట్టారండి అప్పట్లో. ఆ స్ట్రైట్గా పెద్దది కనబడుతుంది చూడండి గోపురంలోగా, అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు. అప్పటికే మా బాబు టైర్డ్ అయిపోయాడండి, ఇంక నేను నడవలేను, నా వల్ల కాదు అది ఇది అని బాధపడుతున్నాడు. ఇక్కడి నుంచి గుర్తులు అంటాం కదండి, మనకి 12 గుర్తులు 14 గుర్తులు అని చెప్తాం కదండి. ఆ గుర్తులు అయితే ఇక్కడ మనకి సిలువ గుర్తులు అయితే ఉంటాయండి. అప్పుడు బిషప్ గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకం అండి, బిషప్ గారు చేసింది. అక్కడ షాప్ ఉందండి, లోపల ఆ షాప్లో మేమైతే బుక్కు, తర్వాత వచ్చి రోసరీ, అలా కొన్ని జీసస్ సంబంధించిన అయితే మేము షాపింగ్ అయితే చేసామండి. మెయిన్ ఏంటంటే కొద్దిగా మేము సమ్మర్లో వెళ్ళామండి. సమ్మర్లో వెళ్ళటం వల్ల ఎక్కువగా టైర్డ్ అయిపోయారు బాగా తిరిగి మా పిల్లలు. అప్పుడు జగన్ గారి బొమ్మ, అంబేద్కర్ గారివి ఇవాళ ఇలా అన్నీ ఉన్నాయండి ఇక్కడ షాప్లో. చర్చికి ఫ్రంట్ సైడ్ ఎలాగైతే షాపులు ఉన్నాయో చర్చి లోపల అంటే బ్యాక్ సైడ్ కూడా అలాగే షాప్స్ అయితే ఉన్నాయండి. అలా వెనక్కి బ్యాక్ వాకింగ్ చేసుకుంటే అలా వెళ్తా చూస్తూ ఉన్నానండి. ఇవన్నీ సిలువ మార్గాలండి, సిలువ గుర్తులు అంటాం కదా. ఇక్కడ మధ్యలో అయితే చాలా రౌండ్గా స్టాట్యూలు కట్టి భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి ఇక్కడ. అంటే సిలువ గుర్తులకు సంబంధించిన స్టాట్యూలు అయితే కట్టారండి. ఇక్కడ జీసస్ క్రైస్ట్ అంటే పుట్టినప్పుడు చిన్న బాలయేసు లాగా ఉన్నది. తర్వాత వచ్చి యూత్ పెద్ద అయినప్పుడుది, తర్వాత పనిచేసినప్పుడు ఉన్నది స్టాట్యూ, తర్వాత సిలువ గుర్తు వేసిన స్టాట్యూ అన్నీ కలిపి ఇక్కడ మధ్యలో మిడిల్ ఈ స్టాట్యూలు అయితే పెట్టారండి. మనకు అందరికి వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేలాగా పెట్టారండి. చిన్నప్పుడు పుట్టినది, ఆయన పెరిగినది, తర్వాత తిరిగింది, ఆ ఊరిలోనే ఆయనకి సిలువ వేసింది, సిలువ నుంచి దించింది, మొత్తం స్టాట్యూస్గా ఇలా పెట్టి మధ్యలో చాలా బాగా కట్టారండి. వచ్చిన వాళ్ళకు తెలియని వాళ్ళకి కూడా ఇది క్లియర్గా అర్థమయ్యేలాగా పెట్టారండి. యేసోబు, మరియమ్మ, బాలయేసు గారు, జీసస్ ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న బోర్డింగ్ స్కూల్ అంటాం కదండి, మన చిన్నప్పుడు బోర్డింగ్ హాస్టల్ స్కూల్ అని, అలాగే ఇదంతా బోర్డింగ్ హాస్టల్ లాగా ఉన్నాయండి. మా చిన్నప్పుడు మా ఊర్లో బోర్డింగ్ హాస్టల్లో తిరిగిన వాళ్ళమే బోర్డింగ్ హాస్టల్ చూసామండి. మా ఊర్లోనూ చర్చ్ ఉంది, మా ఊర్లో పెద్ద ఆర్సిఎం చర్చ్ ఉంది. చూశారు కదండి, ఇదంతా పెద్ద ఆర్సిఎం చర్చ్ ఎంత ఉందో చూశారు కదా. అంటే మీకు ఇందాక చూపించిన చర్చ్ నుంచి ఇది స్ట్రైట్గా లోపలేనండి, పెద్ద చర్చ్ అండి, ఇది చాలా హైట్గా ఉండిద్ది. ఈ రైట్ సైడ్లో దీని చర్చ్కి బ్యాక్ సైడే ఫాదర్ గారు ఉంటారండి. ఫాదర్ అండ్ సిస్టర్స్ కూడా ఇటు రైట్ సైడ్లోనే ఉంటారు. చర్చ్కి ఇటువైపు వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయండి. ఈ చుట్టూ కూడా బోర్డింగ్ క్వార్టర్స్ లాగా ఉందండి. దానికి బ్యాక్ సైడ్ స్కూల్ కూడా ఒకటి ఉందని చెప్పారండి, స్కూల్ కూడా ఉందన్నారు. అక్కడికి వెళ్ళినసరికి అసలు చికాకు చెమ్మట్లో గాలి లేదండి. ముందు అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి కదండి, గాలి లేదు. చర్చి పై భాగం చూశారు కదండి ఎంత పెద్దగా కనబడుతుందో.
చర్చి చాలా బాగుండిద్దండి. లోపల కూడా ఉంది. లోపల చర్చి మీకు చూపిస్తానండి. కట్టడం అయితే ఇది చాలా బాగా కట్టారండి. అంటే పాతకాలపు చర్చిలు ఉంటాయి కదండి, ఈ చర్చిలో కింద భాగం ఉండేది. కింద లోపల పడవ, అంటే మనకి పెద్ద నావ అంటారు కదండి, ఆ పడవలో మేరీమాత బాలయేసు విగ్రహం పెట్టి డెకరేట్ చేశారండి. ఇదైతే చాలా బాగుందండి. పడవలో ఉంటుందండి చూడండి, సాగరమాత అంటాం కదా, అలాగేనండి. ఇక్కడ నెక్స్ట్ అయితే మేము బయలుదేరామండి, మినీ గోవా అంటాం కదా, మినీ గోవా దగ్గరికి బయలుదేరామండి. మినీ గోవా చూద్దామని అలా స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ అయితే మినీ గోవా దగ్గరికి స్టార్ట్ అయ్యామండి. మినీ గోవా అంటాం కదండి, మినీ గోవా అని ఇక్కడ అందరూ పిలుస్తారు. ఆ మినీ గోవా అంటే ఏమీ లేదు, మీకు చూపిస్తానండి. ఆ మినీ గోవా అని ఎందుకు వచ్చింది, అలా ఆ ప్లేస్ ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. మనం వచ్చిన తర్వాత చర్చి దాటిన తర్వాత సిమెంట్ రోడ్ అయితే ఎండ్ అయిపోద్దండి. ఆ ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రబ్బీస్ రోడ్లో నుంచి ఇక్కడ ఎలా వెళ్తామండి. ఈ ఏరియానంతా మినీ గోవా అని పిలుస్తారండి. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదంతా మినీ గోవా అంటారు. ఇక్కడే ఎక్కువ ఫోటోషూట్కి అయితే వస్తారండి. ఇక్కడ నుంచి మా కారు అయితే అలా ఊగుతా వెళ్తుందండి, ఎందుకంటే రబ్బీస్ రోడ్ కాబట్టి. లెఫ్ట్ సైడ్లో ఈ ఏరియాకి మినీ గోవా అని ఎందుకు పేరు వచ్చిందంటే అండి, ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కొబ్బరి తోటలు ఉంటాయండి. దాని మూలన ఇక్కడంతా మినీ గోవాగా పిలుస్తారండి ఈ ఏరియాని. ఇక్కడ మాత్రం గాలి మామూలుగా రాదండి, అస్సలు పీస్ఫుల్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ ఏరియా. అంటే మొత్తం తుప్పలో ఇలా చెట్లు లాగా కనపడిద్ది కానండి, ఇది దాటి కొద్దిగా అవతలకి వెళ్తే ఆ ఏరియాలో మనకి ఒడ్డు సముద్రం ఒడ్డు దగ్గర అక్కడ నుంచి బాగుంటుందండి వ్యూ పాయింట్ చూడటానికి. గోవాలో కొన్ని బీచ్లు ఇలాగే కనబడతాయండి మనకి. గోవా వెళ్ళిన వాళ్ళకైతే దీన్ని మినీ గోవా అని ఎందుకు అంటారు అన్నది కూడా అర్థమవుతుందండి. మేము అక్కడైతే కారు దిగేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. ఆ రబ్బీస్ రోడ్లో దిగేసాము. అక్కడ కొంతమంది యూత్ ఉన్నారండి. ఆ వెహికల్ అయితే అక్కడ పెట్టేసామండి. అక్కడి నుంచి నడుచుకుంటా బీచ్ ఒడ్డుగా అయితే వచ్చాము మినీ గోవా దగ్గరికి. ఇది మినీ గోవా అండి, మొత్తం మినీ గోవా అనే పాయింట్ ఇదంతా బీచ్ దగ్గర. చూసారు కదండి, ఇక్కడ మామూలుగా ఉండదండి. ఫోటో లొకేషన్ కానీ లేకపోతే వెడ్డింగ్ లొకేషన్ కానీ బర్త్డే పార్టీ లొకేషన్స్ అండ్ ఫొటోస్ తీసుకోవాలంటే ఫోటోషూట్ ఇక్కడైతే చాలా బాగుండిద్దండి. క్లైమాక్స్ చూసారు కదండి ఎంత బాగుందో ఇక్కడ వాతావరణం. మేము కూడా అలా ఫోటోలు దిగామండి. ఫోటోలు కూడా అయితే చాలా బాగా వచ్చాయి. ఆ కారు పెట్టిన చోట రోడ్ అండి, అక్కడి నుంచి రబ్బీస్ రోడ్, అక్కడి నుంచి లోపలికి వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇంకా అటు స్ట్రైట్గా కూడా చాలామంది వెళ్ళారండి, కొంతమంది బైకులతో. మేము ఇంకా చివరికి వెళ్ళలేదు, ఇక్కడ వరకు వచ్చేసామండి, ఎండ్ అయిపోయాము. ఇది బంగాళాఖాతం అండి, మన అరేబియా ఏం కాదు, బంగాళాఖాతం. అరేబియా సముద్రం అయితే గోవా, ఇది బంగాళాఖాతం మంది సౌత్లో. మన బంగాళాఖాతం బీచ్లన్నీ. లాస్ట్లో ఫోటోషూట్కి అయితే మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నానంటే ఫోటో బాగుంటుంది, క్లైమేట్ బాగుందండి, ఫోటోలు దిగుదామని అలా బయలుదేరానండి. ఈ ఊరికి దగ్గర ఊరిలోనే మన కృష్ణరాజు గారిది, చిరంజీవి గారికి ఇల్లు, అంటే ఆ ఊరు మొగల్తూరు ఉందండి. ఆ మొగల్తూరుని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. మొగల్తూరు ఊరు కృష్ణరాజు గారి వాళ్ళ తాతగారి పాత రాజుల కాలం ఉన్నట్టు కోట, చిరంజీవి గారు పుట్టి పెరిగిన ఊర్లో వాళ్ళ ఇల్లు, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. దగ్గరలోనే మొగల్తూరు ఉంది, ఈ పేరుపాలెం బీచ్ అవతల మొగల్తూరు వెళ్ళానండి, అది కూడా చూపిస్తాను నేను మీకు నెక్స్ట్. ఇంకా వస్తున్నారండి, అప్పటికి మేము వెళ్ళినప్పుడు 5 అయిపోయింది, 4:35 అయిపోయిందండి ఈవినింగ్. క్లైమాక్స్ చూశారు కదండి, ఎక్సలెంట్గా ఉందండి ఫోటోషూట్కి. ఇది మేము జూన్లో వెళ్ళామండి, జూన్లో వెళ్ళాం భీమవరం అయితే. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందిద్దండి ఈ మినీ గోవా దగ్గర. వీకెండ్ ఆఫ్ అయితే ఇక్కడ ఖాళీ ఉండదంటండి, మామూలుగా యూత్ ఎక్కువ వస్తారండి, ఫ్యామిలీస్ కూడా వస్తారు కానీ యూత్ ఎక్కువ కనబడుతున్నారండి. మొత్తం మన బంగాళాఖాతం బీచ్ అండి మినీ గోవా ఏరియా.
చాలా వరకు మన ఏపీలోనే ఈ ప్లేస్ అంటే ఈ పేరుపాలెం బీచ్ చాలా ఫేమస్ అయిందండి ఈ మధ్య. ఎక్కువగా ఇక్కడికి సందర్శకులు చూడటానికి వస్తూ ఉంటారండి. అంటే ఎక్కువ మన ఇక్కడ యాక్టర్స్ చిరంజీవి గారి ఊరు, కృష్ణరాజు ప్రభాస్ గారి ఊరు కూడా ఉంది కాబట్టి అలా భీమవరం, ఇలా మొగల్తూరు, ఇలా పేరుపాలెం బీచ్, మినీ గోవా ఇవన్నీ చూసుకుని వెళ్ళడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారండి ఇక్కడికి. మేము ఆ రోడ్డు దగ్గర నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చామండి. మళ్ళీ లాంగ్ షాట్లో మీకు మొత్తం వ్యూ పాయింట్ అయితే చూపిస్తున్నానండి. ఈవినింగ్ పూట వెళ్ళామండి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఫోటో షూట్కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. పేరుపాలెం బీచ్ ఎంత ఫేమస్ అయిందో భీమవరం నుంచి మొగల్తూరులో కానీ ఎవరు అడిగినా చెప్తారండి ఎలా వెళ్ళాలన్నది. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ఆ బీచ్ ఒడ్డున అలా ఆడుకుంటూ ఉన్నారు. మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బీచ్లో అలా ఆడుకుంటూ ఉంటారండి. వాళ్ళకి బీచ్లో ఆడుకోవడం అదో చాలా ఇష్టం అండి. మేము లాస్ట్లో అలా ఫోటోలు దిగామండి మినీ గోవా బీచ్ దగ్గర. సెల్ఫీ పాయింట్ అండ్ చర్చ్ దగ్గర. ఆ మినీ గోవా క్లైమేట్ అండి. మా పాప ఒక్కొక్క ఫోటోషూట్ స్టిల్స్ ఇచ్చామండి. ఆ రోజు మేము అలా అనుకోకుండా వెళ్ళామండి బీచ్ది చూద్దామని. భీమవరం వచ్చిన వాళ్ళు కంపల్సరీగా పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళండి, చాలా బాగుండిద్ది. లాస్ట్లో మెగాస్టార్ చిరంజీవి స్టైల్లో నేను ఫోటో అయితే ఒకటి దిగానండి. ఇట్లా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.